హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అసలు మర్చిపోద్దు. కెమెరా ముందు ఏం పెట్టాను అనుకుంటున్నారా? ఇది నా కొత్త క్యాస్ట్ ఐరన్ సూపర్ స్మూత్ కడాయి అనమాట. ఈ క్యాస్ట్ ఐరన్లో సూపర్ స్మూత్ కూడా వస్తున్నాయి తెలుసా మీకు. ఇవి అచ్చు నాన్ స్టిక్ ప్యాన్ లాగే వర్క్ చేస్తాయి. నేను ఇండస్ వ్యాలీ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. సో ఇండస్ వ్యాలీ వీడియోస్ అన్నవి మీకు చాలా నచ్చుతున్నాయి. అందులో మీరు చాలామంది అడుగుతున్నారు, మిగిలిన రకాలు కూడా ట్రై చేసి చెప్పండి, మీరు యూజ్ చేసి చెప్తూ ఉంటే మేము కొన్ని రోజులు యూజ్ చేశాక మాకు తెలుస్తుంది ఎలా ఉందా అని. సో మీరు అడిగారు కాబట్టి నేను ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇందులోని 2 సైజెస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి 26 సెంటీమీటర్స్ అంటే 10 ఇంచెస్ది, ఇది మీడియం సైజ్ది. ఇంకొకటి వచ్చేసి కొంచెం చిన్నదన్నమాట. అండ్ చిన్నది వచ్చేసి 999, పెద్దది వచ్చేసి 1499 అనమాట. సో మన ఫ్యామిలీ చిన్నది అనుకోండి, లైక్ మీరిద్దరు హస్బెండ్ వైఫ్ ఒక్క బచ్చాయో అన్నాడు అనుకుంటే మీరు అన్ని చిన్నవి తీసుకుంటే కూడా సరిపోతుంది అనమాట. అండ్ అదే మీ ఫ్యామిలీ ఒక 5 ఉంటున్నారు, 6 ఉంటున్నారు, మీ ఇంటికి గెస్ట్లు ఎక్కువ వస్తున్నారు అనుకుంటే కొంచెం పెద్దది తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఐరన్ ఏవైనా వచ్చిన వెంటనే ఫస్ట్ వాటిని నీట్గా తోమేసి వాష్ చేయడము, తర్వాత సీజన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఆల్రెడీ సీజన్డ్ అయ్యే ఉంటాయి కాబట్టి ఆ కొంచెం జిడ్డు అంటి లేయర్ అన్నది మీద తప్పకుండా ఉంటుంది అనమాట. సో ఒక్కసారి స్క్రాచ్ బైట్ పెట్టి మంచిగా తోమేసుకున్నారంటే హ్యాపీగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నీట్గా వాష్ చేసేయండి, మంచి వాటర్తో ఒక 2-3 సార్లు వాష్ చేయండి. దాని తర్వాత దీన్ని సీజన్ ఎలా చేయాలో కూడా నేను మీకు చూపిస్తానమాట. చాలా చాలా ఈజీ అండి. ఆల్రెడీ నా వీడియోస్లో ఇన్నిసార్లు చూస్తారు. అండ్ ఈ మధ్యన అందరూ కూడా ఐరన్వి తినండి అంటున్నారు కదా, అందుకోసం. అండ్ నా గ్యాస్ బాగాలేదని మొన్న ఎవరో కామెంట్ చేశారు, మీరు గ్యాస్ క్లీన్గా లించుకోవాలంటే రోజుకి 6 టైమ్స్ వండడం అవుతుందండి ఈ గ్యాస్ మీద. అలా అని నేను 6 సార్లు క్లీన్ చేస్తూ కూర్చోను కదా. లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే 6:30కి లంచ్ బాక్స్ స్టార్టింగ్ నుంచి రాత్రి 11 వరకు ఈ గ్యాస్ మీద ఏదో ఒకటి మరుగుతునో వేడెక్కుతునో చల్లారుతునో ఉంటుందన్నమాట. అందుకోసం నేనైతే మాత్రం 2 టైమ్స్ మాత్రమే క్లీన్ చేస్తాను, ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్ అంతే. మరి ప్రతిసారి టీ పెట్టిన ప్రతిసారి అంతే నా వల్ల అవ్వదు. సో అందుకే కొంచెం మచ్చలు ఉంది, ఇట్స్ ఓకే. తర్వాత వచ్చేసి మన ప్యాన్ని గ్యాస్ మీద పెట్టుకొని వేడి చేయండి. దాని తర్వాత 1 డ్రాప్ ఆయిల్ యాడ్ చేసి మస్తుగా కోటింగ్ చేయండి, లోపల సైడ్ బయట సైడ్ అన్ని వైపులు. తర్వాత వీలైతే ఒకసారి నార్మల్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసి తీసి పడేసి తర్వాత మళ్ళీ ఆనియన్స్ వేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ చేశాను. అండ్ దాని తర్వాత ఇప్పుడు నేను చేస్తున్నాను మ్యాగీ అనమాట. ఈ వుడెన్వి కూడా ఇండస్ వ్యాలీలో తీసుకున్నవే, ఇవన్నీ నీమ్ వుడ్తో చేసినవి అనమాట. అండ్ రోజుకి ఎంత మంచిగా అలాగైపోతున్నానో నాకు కూడా తెలీదు అని నాకు వుడెన్వి ఐరన్వి ఇవే నచ్చుతున్నాయి. నాకు అర్జెంటుగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కావాలన్నమాట. నేను సంతోష్కి చెప్తూనే అన్నాను కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ కావాలి అని చెప్పి. అండ్ మస్తు ఎక్స్పెన్సివ్ ఉన్నాయబ్బా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఐరన్ వాటిలో వండుతున్నప్పుడు మనకి ఇంకొకటి బాగా ఏమనిపిస్తుంది అంటే చాలా తొందరగా వేడెక్కుతుంది, ఈక్వల్గా వేడెక్కుతుంది, అంతేకాకుండా చాలాసేపు వరకు వేడిగా ఉంటుంది అన్నమాట. అందుకోసం మస్తుగా అంటే నాన్ స్టిక్ పాన్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే కుక్ అవుతుంది. మీరు ఇండస్ వ్యాలీలో ఏం పర్చేస్ చేసినా నా కూపెన్ కోడ్ యూజ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నా కూపెన్ కోడ్ Sireesha Sireesha 15 అనమాట. నేను స్క్రీన్ మీద కూడా రాస్తాను, సో మీకు గుర్తుంటుంది. అండ్ కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్స్ యూస్ చేసి మీరు పర్చేస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో మీకు కూడా మంచిది. అండ్ నేను చూపించిన కడాయి అనే కాదు, మీకు ఇండస్ వ్యాలీ వెబ్సైట్ మొత్తం కూడా ఈరోజు చూపిస్తాను. చాలామంది అడుగుతున్నారు అనమాట చూపించండి అనేసి. సో అది తప్పకుండా నేను ఈరోజు మీకు చూపిస్తాను అనమాట. నేను మరి మ్యాగీ చేస్తున్నాను ఏంటి హెల్దీ అని చెప్పి అనకండి. ఆల్మోస్ట్ 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత నాకు ఈరోజు మ్యాగీ తినడానికి ఎక్కువ క్రేవింగ్ వచ్చింది. ఇది మధ్యాహ్నం 3 గంటల టైంకి అనమాట. అంటే లంచ్ చేసి దాని తర్వాత పనులు చేసి నేను ఆల్మోస్ట్ 12కి ఎప్పుడో మళ్ళీ లంచ్ చేశాను, 12:30 ఆ టైంకి. అప్పటి నుంచి ఇప్పుడు 3 అలాగ అవుతుంది. అప్పటి వరకు లైక్ నాన్ స్టాప్ వర్కింగ్ అనమాట. కళ్ళు తుడుచుకోవడం, కంట్లో డ్రాప్స్ వేసుకోవడం, పని చేసుకోవడం, కళ్ళు తుడుచుకోవడం, కంట్లో డ్రాప్స్ వేసుకోవడం, పని చేసుకోవడం, అదే అవుతుంది. అండ్ ఐ వాజ్ క్రేవింగ్ లైక్ ఎనీథింగ్. సో నేను చేసుకున్నాను సింపుల్ మ్యాగీ. అండ్ కుషాల్ కూడా టీవీ చూస్తున్నాడు, వాడికి కూడా ఇస్తాను. అండ్ తనకు కూడా నేను ఎక్కువ ఇవ్వను, లైక్ మంత్కి ఒక 2 సార్లు లెక్క అంతే, అంతకు మించి ఎక్కువ. మేము అలాగే హోటల్లో అన్నీ వెళ్తాం కదా, ఎందుకు ఎక్కువ అనేసి. అండ్ నేను మార్నింగ్ గ్రైండ్ కూడా చేసి బ్యాటర్ అన్నది ఫర్మెంట్ అవ్వడానికి పక్కన పెట్టాను. ఎంత బాగా ఫర్మెంట్ అయ్యేందుకు చూసారా, లైక్ మన క్లైమేట్ మస్త్ అబ్బా, అన్నీ మంచిగా ఫర్మెంట్ అవ్వడం అన్నీ బాగా అవుతాయి. మన క్లైమేట్కి తగ్గట్టు ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఎక్కువ తింటే మన గట్కి ఎక్కువ మంచిదంట.
ఇది నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ అనమాట. అంటే ఇవన్నీ ఒక్కరోజు బ్లాగ్స్ కాదు, అటు ఇటు ఇటు అటు ఉన్నాయన్నమాట, అన్ని స్నీప్స్ అండ్ పీక్స్ లాగా. అండ్ తర్వాత వచ్చేసి నేను ఐరన్ కడాయిలోనే దోశలు వేస్తున్నాను. ఈ ప్యాన్స్లో దోశలు వేస్తే నేను ఈ ప్యాన్ మీకు చూపించి ఆల్మోస్ట్ ఎంత ఒక 2-3 మంత్స్ అయిపోలేదా, 2-3 మంత్స్ నుంచి ఎలాగవుతుంది అనేసి నేను మీకు షేర్ చేయాలి అని మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. ఐరన్ ప్యాన్లోని అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే టెంపరేచర్ అనమాట. ఐరన్ ప్యాన్ వేడెక్కక ముందు, మంచిగా వేడెక్కక ముందు కనుక మీరు దోశ ఏదైనా వేసేస్తే అది స్టిక్ అయిపోతుంది, రాదు. ఐరన్ ప్యాన్ పెట్టిన వెంటనే దాన్ని వేడి అవనివ్వాలి, దాని తర్వాత ఆయిల్ గ్రీస్ చేయాలి, దాని తర్వాత దోశ బ్యాటర్ అన్నది మనం వేసి స్ప్రెడ్ చేయాలి. తర్వాత వేడెక్కిన తర్వాత ఫటాఫట్ దోశలు అనేవి వస్తాయి అన్నమాట. అదే ఫస్ట్ మనం దాన్ని మంచిగా వేడెక్కనివ్వలేదంటే మాత్రం దోశలు అనేవి బాగా రావు. సో నేను ఎగ్ దోశ వేస్తున్నాను. ఈ ప్యాన్ ఇంకొకటి మంచిగా తోమేసి మళ్ళీ ఆయిల్ అప్లై చేసి ఉంచేసుకోవాలన్నమాట. సేమ్ ఎన్నిసార్లు చెప్తా అంటే సేమ్ చెప్పిన తర్వాత కూడా నాకు బోల్డ్ మంది అడుగుతున్నారు తెలుసా, మీ ప్యాన్ జంగు పట్టకుండా అలా ఉంది, మీ ప్యాన్ నీట్గా అలా ఉంది అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట, కోపం అయిపోకండి సేమ్ చెప్తున్నానని చెప్పి, ఓకేనా. దాని తర్వాత ఈ ప్యాన్ కూడా చుట్టూ మంచిగా వేడెక్కిన తర్వాత ఫటాఫట్ దోశలు వస్తాయి అండ్ చాలా బాగుంటాయి కంపేర్ టు నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్ కన్నా. నాన్ స్టిక్ ప్యాన్లో ఆ క్రిస్ప్నెస్ రాదు, దీంట్లో ఒక మంచి క్రిస్ప్నెస్ వస్తుంది. మీరు 2 దోశలు తింటాను మీకు కడుపు నిండిపోతుంది అనమాట. సో చూసారు కదా. అండ్ దీని మీద మధ్యలో మేము ఒకసారి పొటాటో ఏదో వేపిస్తాము, అలాగే ఏవేవో అట్లు చేస్తాం కదా మా ఇంట్లో, టమాటా అట్లు, మరి బీరకాయలు ఇలాంటివన్నీ పెన్నం మీద వేపినవి, అవి కూడా వేపిస్తాం. మ్యాక్సిమం ట్రై చేయండి దోశల ప్యాన్ దోశలకే ఉంచేటట్టు. దోశల ప్యాన్ రోటీలకి ఎప్పుడు యూస్ చేయకూడదు. రోటీలు దోశలు అనేవి 2 డిఫరెంట్ కల్చర్స్ అనమాట. వాళ్ళు నార్త్ వీళ్ళు సౌత్ అన్నట్టు, ఆ రెండింటికి 2 డిఫరెంట్ ప్యాన్స్ ఉంచుకుంటే చాలా బాగా వస్తాయి. రోటీల్లో చేసిన ప్యాన్స్ ఏంటి దీంట్లో రావన్నమాట. ఒకవేళ మీ ప్యాన్ కనుక రావట్లేదంటే మీరు ఎక్కువ ఆమ్లెట్స్ వేసుకోండి, దాంట్లోనే కొంచెం రోజులు ఆమ్లెట్స్ వేసుకుంటే ఆ ప్యాన్ అనేది సీజన్ అయిపోతుంది. సో ఇది కూడా మీరు కొనాలి అనుకుంటే వెబ్సైట్ లింక్స్ అనేవి నేను కింద ప్రొవైడ్ చేస్తాను. అండ్ నా కొత్త బెడ్షీట్ అన్నది ఇప్పుడు నేను చేస్తాను చూడండి, ఎంత బాగుంది కదా. చిన్న హ్యాపీనెసెస్ అనమాట ఎవ్రీడేలో. మనకి బ్రెయిన్లోనేంటో డోపిమైన్ అని ఏంటో ఉంటుందంట, అది మనకి హ్యాపీగా ఉండడానికి హెల్ప్ చేస్తుందంట. నిన్న నేను ఏదో వీడియో చూశాను, సో అందులో చెప్పారు అండ్ నేను మీకు షేర్ చేస్తాను అనమాట. సో చాలా బాగుంది అండ్ ఇది లైఫ్ స్టైల్లో తీసుకున్నట్టున్నాము. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇండస్ వ్యాలీలోని అలా ఏంటేంటి ఉంటాయనేసి. ఇందులో ఫ్లాష్ షేల్స్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కేటగిరీస్ ఉంటాయన్నమాట. క్యాస్ట్ ఐరన్, స్టెయిన్లెస్ స్టీల్, కాపర్, వుడ్, క్లే, బ్రాంజ్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత మనం ఐరన్ దాంట్లోకి వెళ్ళిపోదాం. మనం కొన్న ప్యాన్ ఇదనమాట, సూపర్ స్మూత్ క్యాస్ట్ ఐరన్ వాక్ మోడల్ నాన్ స్టిక్ లాగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి 100% న్యాచురల్ కుక్వేర్, యాడ్స్ ఐరన్ టు యువర్ ఫుడ్. మనకి ఐరన్ డెఫిషియన్సీ అందరిలోనే ఉంటుంది కదా, అది తగ్గుతుంది. తర్వాత న్యాచురల్లీ నాన్ స్టిక్ టేస్టీ ఫుడ్, మనీ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్, మల్టీపర్పస్ కుక్వేర్ అనమాట. సో ఇది చాలా నిజం చెప్పారనమాట. ఇవి యూస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మీకు నార్మల్ కుక్వేర్ యూస్ చేయాలని అస్సలు అనిపించదు. నాకే అనిపించట్లేదు అంటే మరి మీరు ఇంకేంటి. అండ్ తర్వాత ఇంకా నెక్స్ట్ నేను ఏం ట్రై చేయాలి అన్నది కూడా నాతో మీరు షేర్ చేయండి. ఇవి వచ్చేసి 99 స్టోర్, అంటే 999, 699 అలా ఉండేది. నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను, ఏం చూపిస్తున్నానబ్బా, నెక్స్ట్ నేను పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను ఈ అప్పం ప్యాన్. 9 అప్పమ్స్ వస్తాయి కదా, ఈ చిన్న పొంగనాల ప్యాన్ అనమాట. అది ఒక అప్పం ప్యాన్ కదా, అప్పం ప్యాన్ అంటే వేరు, పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా అలాంటివి. అండ్ మీరు కాంబోస్ కూడా పర్చేజ్ చేయొచ్చు. సో అదనమాట. మీరు నాకు ఓపెన్ కోడ్ యూస్ చేయండి. నేను చూపించాను కదా మందిరా బెడ్, ఇది ఓపెన్ కోడ్ యూస్ చేయకండి, ఓకేనా. నాదే యూస్ చేయండి. నాకు ఓపెన్ కోడ్ Sireesha 15 అదే యూస్ చేయండి, ఓకేనా. అప్పుడే కదా వాళ్ళకి తెలుస్తుంది శిరీషక్క దాంట్లో చూసి వీళ్ళు వచ్చారు అని చెప్పి, లేకపోతే అలా తెలుస్తుంది చెప్పండి, ఓకేనా. మీరు మంచివాళ్ళు కదా, నాకు ఓపెన్ కోడ్ యూస్ చేయండి. దాని తర్వాత వచ్చేసి ఇవన్నీ నీ వుడ్ జస్ట్ జోకింగ్, సీరియస్గా తీసుకోకండి, ఓకేనా. జస్ట్ జోక్ కదా, నిజమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఇప్పుడే వీడియో ఎడిట్ చేస్తున్నాను. సో నా ఇది పట్టుకుని ఎడిట్ చేస్తున్నాను. ఇలా చాలా రోజులైంది మీతో మాట్లాడలేదు, కొంచెం ఇంపార్టెంట్వి మీతో మాట్లాడాల్సింది ఉంది. అందుకోసం నేను ఒకసారి మళ్ళీ కెమెరా ఆన్ చేసి మాట్లాడడం స్టార్ట్ చేశాను అనమాట. ఒక్క నిమిషం వెనకాల లైట్ ఆపేస్తాను, లేదంటే అది మీకు ఇరిటేట్ చేస్తుంది. ఓకే,
ఐ థింక్ ఇట్స్ బెటర్ నా. యూట్యూబ్లో వచ్చేసి చాలా స్కామ్స్ రన్ అవుతున్నాయి అనమాట ప్రస్తుతానికి. చాలాసార్లు ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కొన్ని కామెంట్ సెక్షన్లోని కొన్ని వియర్డ్ అన్నీ వాళ్ళు లింక్స్ ఇస్తున్నారు. వాటిని క్లిక్ చేస్తే వేడి చెత్త వెబ్సైట్లకి అన్నిటికీ వస్తుంది. నేను మోస్ట్లీ చాలా వరకు నా ఛానల్ వరకు అయితే నేను కేర్ తీసుకుంటాను తప్పకుండా. వాటన్నిటిని నేను బ్లాక్ చేస్తాను అండ్ టైం టు టైం డిలీట్ కూడా చేస్తాను. నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి నాకు ఆ టైం దొరుకుతుంది అనమాట. హ్యాపీగా నేను డిలీట్ కూడా చేసేస్తాను. నేను ఎంతమందిని బ్లాక్ చేసి ఉంచానంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. బోల్డ్ మంది, ఒక చాలా మంది అనమాట, చాలామంది బ్లాక్ అయ్యి ఉంటారు. అందుకే నాకు కామెంట్స్ కూడా చాలా తక్కువ వస్తాయి. బట్ అన్ని అంటే అన్నెసరీ కామెంట్స్ అనమాట. అండ్ ఫస్ట్ స్కామ్ అది. తర్వాత స్కామ్ వచ్చేసి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అని చెప్పి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నారు అనమాట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, యూట్యూబర్స్ ఎవరైనా కూడా వాళ్ళు ఏదైనా జాయిన్ అవ్వండి అని చెప్తే వాళ్ళు లింక్ వాళ్ళ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తారు తప్ప వాళ్ళు కామెంట్ సెక్షన్కి వెళ్ళి ఒక్కొక్క కామెంట్కి నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అని ఎవ్వరు చెప్పరనమాట. ఎందుకంటే డిస్క్రిప్షన్ బాక్స్ అనేది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, యూట్యూబర్స్ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు ఏ లింక్స్, వాళ్ళ సోషల్ మీడియా లింక్స్ అవన్నీ ఏదైనా కూడా వాళ్ళ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తారు. అది కాదు అంటే వాళ్ళు కామెంట్ చేసిన తర్వాత ఆ కామెంట్ని పిన్ చేస్తారు, ఏవైనా లింక్స్ ఉంటే మీకు క్లిక్ చేసి. అంతే తప్ప వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకుని వాళ్ళ ఛానల్ పేరే పెట్టేసుకుని మీకు కామెంట్ సెక్షన్లో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, మీరు గివ్ అవే విన్ చేశారు, మీ అడ్రస్ పంపించండి, మీ మెయిల్ ఐడి పంపించండి అలా చెప్తే వాళ్ళకి అస్సలు బిలీవ్ చేయకూడదు. బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అస్సలు ఇవ్వకూడదు అండ్ ఏ డీటెయిల్స్ కూడా ఇవ్వకూడదు అనమాట. ఏ ప్లాట్ఫామ్లో ఎవరు ఉంటారో ఆ ప్లాట్ఫామ్ గురించి వాళ్ళే చెప్తారు, వాళ్ళు చెప్తేనే జాయిన్ అవ్వండి. మీకు ఒక యూట్యూబర్ అంటే మీకు చాలా ఇష్టం, మీరు వాళ్ళని అన్ని జగాల్లో ఫాలో అవ్వాలనుకుంటున్నారు అంటే కూడా వాళ్ళే లింక్స్ ఇస్తారు, వాటిని క్లిక్ చేసి మాత్రమే మీరు వాళ్ళని జాయిన్ అవ్వండి. ఓకే. అండ్ లాస్ట్ స్కామ్ వచ్చేసి డబ్బులు అడిగే స్కామ్. ఇది మధ్యన చాలా నడుస్తుంది. నాకు హెల్త్ బాగాలేదు, డబ్బులు ఇవ్వండి, నాకు ఇలా స్టక్ అయిపోయాను, డబ్బులు ఇవ్వండి, అదేంది ఇదేంది అని చెప్పి గూగుల్ పే నెంబరే ఇచ్చేస్తున్నారు డైరెక్ట్గా. అంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా మేము 5,000 పంపించాం, 3,000 పంపించాం, 4,000 పంపించాం అంటున్నారు. సో తెలీదు ఎంతవరకు వాళ్ళు నిజం చెప్తున్నారు అన్నది. ఎందుకంటే యూట్యూబ్లోని మనం ఒక స్క్రీన్ ద్వారా మనిషిని చూస్తాం, అది ఎంత రియాలిటీ అన్నది మనకు తెలీదు. అండ్ ఇట్స్ అన్ ఎడిటెడ్ వర్షన్. సో జాగ్రత్త, అంతవరకు నేను చెప్పాలనుకుంటున్నాను. తర్వాత ఎవరి డబ్బులు వాళ్ళ ఇష్టం. అండ్ అయిపోయింది. ఇది ఒక స్కామ్స్ గురించి యూట్యూబ్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్ వచ్చేసి వాట్ యూ వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్ అని అడుగుతున్నారు. ఎందుకంటే నేను లైఫ్ అనేది 4 years నుంచి మీరు నన్ను యూట్యూబ్లో చూస్తున్నారు, పెద్దగా చేంజెస్ ఏం లేవు, సేమ్ లైఫే ఉంటుంది నాది. అండ్ నాకి పెద్ద హైప్స్ ఉంటాయి, నాయి పెద్ద లోస్ ఉంటాయి. సో ఇట్స్ ఎ వెరీ నార్మల్ కామన్ మ్యాన్స్ లైఫ్ అనమాట. అదో పెద్ద గోల్స్ అలాగేం లేవు, నావి చాలా చిన్న గోల్స్ ఉంటాయి, నార్మల్ గోల్స్ ఉంటాయి. ప్రస్తుతానికి నా లైఫ్లోని నేను ఒక నార్మల్ స్టాటిక్ పొజిషన్లో ఉన్నాను అండ్ ఐ ఆమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి నా కాన్సన్ట్రేషన్ వచ్చేసి నా పిల్లలు, నా యూట్యూబ్ ఛానల్ అండ్ మై లైఫ్. అంతే, పెద్దగా ఇప్పుడైతే ఏం చేయాలనుకోవట్లేదు, జస్ట్ ఇట్స్ గోయింగ్ గుడ్. అండ్ తర్వాత వచ్చేసి వై లెస్ వీడియోస్ అని కూడా చాలామంది అడుగుతున్నారు, ఇన్స్టాలో వీటిల్లో కూడా అడుగుతున్నారు. అండ్ ఐ థింక్ ఇది నాకు డిసెంబర్ నుంచి పట్టుకుంది. డిసెంబర్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ జూలై అయిపోతుంది. నేను ఏ నెలకు ఆ నెలే మస్తు ప్లానింగ్ చేసుకుంటున్నాను, బట్ స్టిల్ ఆ ప్లానింగ్ అనేది నేను ఎగ్జిక్యూషన్లో పెట్టలేకపోతున్నాను. డిసెంబర్ నుంచి హెల్త్ ఖరాబ్ అవడం, నాకు హెల్త్ ఖరాబ్ అవడం, లేదా పిల్లలకి హెల్త్ ఖరాబ్ అవడం, లేదా మా ఆయనకి హెల్త్ ఖరాబ్ అవడం, లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం రావడం, బయటకు వెళ్ళిపోవడం, ఇలా ఏదో ఒకటి జరిగి ఎవ్రీ మంత్ నేను ఎగ్జిక్యూషన్లో అయితే పెట్టలేకపోతున్నాను అనమాట. అండ్ మీ అందరికీ తెలీదు, సంతోష్కి డెంగ్యూ వచ్చింది, ఇప్పుడు ఫుల్గా తగ్గిపోయిందిలేండి, డెంగ్యూ కూడా వచ్చింది. సో ఈ ఛానల్ని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, వాళ్ళని చూసుకున్నప్పుడు నా పని అయిపోయింది అనమాట. స్టిల్ నేను యూట్యూబ్లో అలా చెప్పలేదు, బట్ స్టిల్ ఐ హ్యావ్ మై ఓన్ ప్రాబ్లమ్స్ కూడా అనమాట. బట్ ఐఎమ్ ట్రైంగ్ మై లెవెల్ బెస్ట్ టు మంచి వీడియోస్ వేయాలి అని చెప్పి, కన్సిస్టెంట్గా ఉండాలి అని చెప్పి, అట్లీస్ట్ ఆగస్ట్లో అయినా నేను దాన్ని అచీవ్ చేయగలుగుతానేమో అని చూడాలి. సో అందుకేనండి వీడియోస్ తక్కువ ఉన్నాయి. కొంచెం ఈ మంత్ అయితే ఫుల్గా నా ఐ ఎలర్జీ ఉందన్నమాట. కూడా చేయలేరు. నేను ఒక 10 నిమిషాలు కూడా ల్యాప్టాప్ని కానీ దేన్నైనా చూస్తే కంట్లోంచి అలా నీళ్ళు వచ్చేస్తుంది. సో చాలా స్ట్రగల్స్ ఉన్నాయన్నమాట. అది నా చిన్న అప్డేట్, లైఫ్ అప్డేట్. ఆగస్ట్లో అయినా చూద్దాం, మంచిగా కన్సిస్టెంట్గా వీడియోస్ వస్తాయేమో అనేసి. అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేసేస్తే సాటర్డే సండే నాకు చుట్టి కదా. సో ఈ 2 డేస్ కొంచెం ప్లాన్ చేసుకొని మండే నుంచి కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తాను.
ఈలోపు ఏ తలకాయ నొప్పి వచ్చి నా తల మీద పడకపోతే. ఓకేనా? హోప్ ఈ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, ఒక చిన్న కామెంట్, దట్ మేక్స్ మై డే. ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తున్నప్పుడు. బాయ్ బాయ్.